హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటరనరీ సైన్స్ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డేట్స్ రిలీజ్ చేశారు. ఎవరెవరు ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది, ఎవరికి ఈ వెరిఫికేషన్ అనేది డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్కి షేర్ చేయండి. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే స్పెషల్ కేటగిరీ. సో మెయిన్గా ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ ఉంటాయి కదా, ఆ స్పెషల్ కేటగిరీలో పర్టికులర్గా ఎన్సీసీ కోటాకి సంబంధించి ఎన్సీసీ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆఫ్లైన్ డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటరనరీ సైన్స్. సో ఇక్కడ వెన్యూ వచ్చేసి యూనివర్సిటీ ఆడిటోరియం, రాజేంద్ర నగర్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. అలాగే 2 డేట్స్ ఇచ్చారు. 12th రోజు, 13th రోజు వెళ్ళాల్సి ఉంటుంది. 12th రోజు ఎవరు వెళ్ళాలంటే ఇక్కడ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. 237 ర్యాంక్ నుంచి 21,646 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళు 12th రోజున వెళ్ళాలి. అలాగే 22,122 ర్యాంక్ నుంచి 80,429 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళు 13th రోజున మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఇది ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. అంటే స్పెషల్ కేటగిరీలో దట్టు ఎన్సీసీ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. మిగతా వాళ్ళకి ఇంకా డేట్స్ ఏం అనౌన్స్ చేయలేదు. సో ఎన్సీసీ కోటా వాళ్ళు మీ ర్యాంక్ ఎంతలో ఉంది, అలాగే ఏ రోజున వెళ్ళాలి అనేది చెక్ చేసుకోండి. మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఎన్సీసీ సర్టిఫికేట్తో పాటు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, అలాగే దాంతోపాటు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా 2 సెట్స్ అనేది తీసుకొని వెళ్ళండి. అలాగే ఇక్కడ 10 AM అని చెప్పారు కదా, వెన్యూకి ఒక 1 hour బిఫోర్, అంటే ఇక్కడ ఇచ్చిన టైం కంటే ఒక 1 hour బిఫోర్ అక్కడ రీచ్ అయ్యేలా చూసుకోండి. ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 1% రిజర్వేషన్ అని అంటే మీకు ఏ కోర్స్కి ఎన్ని సీట్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్లో 7 సీట్స్, లోకల్లో ఓసీ వాళ్ళకి 2, అలాగే బీసీబీ వాళ్ళకి 1, అన్రిజర్వ్డ్ కోటా బీసీడీ వాళ్ళకి 1, అలాగే లోకల్ కోటా బీసీఈ వాళ్ళకి 1, ఇలా ఎస్సీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఇలా మనకి 7 సీట్స్ టోటల్గా ఉన్నాయి ఎన్సీసీ కోటా కింద. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అంటే పేమెంట్ సీట్స్ అనేది 2 ఉన్నాయి. కమ్యూనిటీ సైన్స్లో 1 సీట్ ఉంది. మనకి అగ్రిసెట్ ద్వారా వచ్చే వాళ్ళకి 1 సీట్ ఉంది. వెటరనరీ సైన్స్లో 2 సీట్స్ ఉన్నాయి. అలాగే హార్టికల్చర్లో 2 సీట్స్ ఉండడం జరిగింది. సో ఇలా మనకి 1% సీట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎన్సీసీ కోటా కింద అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇంకా మిగతా అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ కండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా, ఇంపార్టెంట్ డీటెయిల్స్ వచ్చినా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.